బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే నెక్స్ట్ లెవెల్ భారీ మాస్ అటాక్. ఇప్పటి వరకు వచ్చిన సింహ, లెజెండ్, అఖండ 3 కూడా బ్లాక్ బస్టర్లే. ఇప్పుడు అదే ఊపులో అఖండ 2 తాండవం వస్తుంది. ట్రైలర్ రిలీజ్ అవగానే మాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అఘోర అవతారంలో బాలయ్య లుక్ ఫ్యాన్స్ ని ఆపలేని రీతిలో ఉత్సాహపరుస్తోంది. డైలాగులు, బీజిఎం, విజువల్స్ అన్ని సాలిడ్ గా పేలాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వచ్చాయి. డిసెంబర్ 5న విడుదలయ్యే ఈ సినిమా బాలయ్య మొదటి పాన్ ఇండియా రిలీజ్. అందుకే నేషనల్ వైడ్ హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. టికెట్ల రేట్ల విషయానికి వస్తే అఖండ 2ను నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ కూడా. ఇందుకే ఒక పెద్ద డిస్కషన్ నడుస్తుంది. అఖండ 2కి టికెట్ రేట్స్ పెంచే అవకాశం ఉందా? కానీ తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ చెప్తూ వచ్చింది ఇకపై టికెట్ల రేట్లు పెంపు ఉండదు అని. పెంచాలంటే లాభాల్లో సినీ వర్కర్స్ కి షేర్ ఇవ్వాలి అని. ఈ రూల్ వల్ల చాలా పెద్ద సినిమాలు కూడా ఈ రేట్లు పెంపు అడగాలని కూడా అడుకోవట్లేదు. ఇండస్ట్రీలో టాక్ ఏంటి అంటే అఖండ 2 మేకర్స్ కూడా రేట్లు పెంచమంటూ అడగకపోవచ్చు. కొంతమంది ఊహాగానాలు ఎలా ఉన్నాయి అంటే దిల్ రాజు ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్రభుత్వాన్ని ఒప్పించొచ్చా అని. కానీ ఛాన్స్ తక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పెద్ద రేట్లు పెడితే ఓపెనింగ్ కలెక్షన్స్ తగ్గిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీ ప్రభుత్వం రేట్ల పెంపుకు అవకాశం ఇచ్చినప్పటికీ 2 మేకర్స్ భారీ పెంపు గురించి ఆలోచించడం లేదని సమాచారం. కానీ ఇక్కడే ఒక బిగ్ ప్లాన్ ఉంది. డిసెంబర్ 4 రాత్రి భారీ పేడ్ ప్రీమియర్స్. ఏపీలో ఎప్పుడూ లేనంత పెద్ద స్కేల్స్ లో ప్రీమియర్స్ ప్లాన్. నైజాంలో కూడా మిడ్ నైట్ స్పెషల్ షోలు. ఈ షోలకి టికెట్లు అధిక రేట్లు పెట్టొచ్చు. ఇవి ఫ్యాన్స్ ప్రీమియర్ షోలు కావడంతో ప్రభుత్వం జోక్యం ఉండదు. ట్రైలర్ రియాక్షన్ చూసి ఫస్ట్ డే కలెక్షన్ ఏ స్థాయిలో పెరుగుతాయో అన్నది ఫ్యాన్స్ కి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో విషయం ఏమిటంటే బోయపాటి శ్రీను రెమ్యూనరేషన్. స్కందాకి బోయపాటి 16 కోట్లు తీసుకున్నారు. అఖండ 2కి అయితే ఏకంగా 36 కోట్లు తీసుకున్నారని వార్తలు. స్కంద డిజాస్టర్ అయినప్పటికీ తదుపరి సినిమా కోసం 20 కోట్లు ఎక్కువ తీసుకోవడం ఇండస్ట్రీలో పెద్ద డిస్కషన్ అవుతోంది. సినిమాలు ఫ్లాప్ అయిన డిజాస్టర్ అయిన బోయపాటి పేరు, మాస్ బ్రాండ్ వాల్యూ, కమర్షియల్ అంశాలతో వెండితెరపై చేసే మ్యాజిక్ కారణంగా ఆయన రేంజ్ అంతకంతకు పెరుగుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అఖండ భారీ బ్లాక్ బస్టర్ కావడంతో అఖండ 2 సినిమా ప్రారంభంలోనే భారీ క్రేజ్ దక్కించుకుంది. అందుకే నిర్మాతలు కూడా బోయపాటికి భారీ పారితోషికం ఇవ్వడానికి వెలకాడటం లేదని సినీ వర్గాలు చెప్తున్నాయి. అఖండ 2 హిట్ అయితే బోయపాటి రెమ్యూనరేషన్ 50 కోట్లు దాటినా ఆశ్చర్యపోక్కర్లేదని సినీ వర్గాలు అంటున్నాయి. బోయపాటి శ్రీను తన నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ తో తీనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు మూవీ బ్లాక్ బస్టర్ కాగా ఇప్పుడు దానికి సీక్వెల్ తీయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు బాలయ్య పాన్ ఇండియా లెవెల్లో అడుగు పెడుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేస్తుందో చూడాలి మరి.